హైదరాబాద్లో బస్సు ఓనర్లందరూ మీటింగ్ పెట్టుకున్నట్టుంది 11 గంటలకి. నేను అది యూట్యూబ్లో చూసా. ఎందుకంటే ఇప్పుడే బస్సు ఓనర్లు ఒకరు బిఫోర్ ఇండిపెండెన్స్ బొగ్గులు బస్సులు నడిపిన వాళ్ళు కాబట్టి మేమంతా ఏదో ఇప్పుడు మీరు పిలవకపోయినా పర్వాలేదు, పిలిచినా పర్వాలేదు, దాని గురించి బాధ లేదు. ఈ రోజుల్లో మనం బస్సు ఓనర్లమా, ఆర్టీసీకి లీజుకి ఇచ్చినట్లు బండి వస్తానే అల్లుడికి ఇంటికి వస్తే కొత్త బెడ్షీట్ వేసినట్లు కొత్త బెడ్షీట్ ఉతికి దాన్ని మళ్ళీ ఒక నాప్కిన్, మళ్ళీ దానికి ఒక పిల్లో కవరు, సెంటు కొట్టి మనం అందరం క్లీనర్ పని చేస్తాడా? లే, ముందు ఎవడోడు లీజుకి ఇచ్చినాడు ఆ నాకుడు బస్సులు తిప్పనియద్దండి. ఏ ఇష్టాచారం అయిపోయిందా? ఎవడు రావాడు? ఫ్లెక్స్ బస్ కాడు, ఇంకోడు మనం బస్సు కాదు, ప్రెసిడెంట్ కాడంట, ఇంకోడంట. వాడు బాంబే వాడు పెట్టి వాడేమే వాడు ఫేమస్ అయిపోయి బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ లో గడ్కరీ బిడ్కరీ దగ్గర పోయి పనులు చేసుకుంటున్నారు. ఈ పొద్దు మొత్తం ఇండియాలో బస్సు ఓనర్ ప్రెసిడెంట్లు కాదు, ఏమి ఓనర్ మీటింగ్ పెట్టి నా కొడుకు ఏం చెప్తారు? నన్ను ఏం మిగిలేరు, 5 ఏళ్ళు ఏం మిగిలే అన్ని నిలబెట్టుకునే బస్సులు. చెప్తా చూడే, మీ మీటింగ్ లో తేల్చాల్సిందే. ఫస్ట్ అజెండా ఫ్లెక్స్ బస్ ఎట్ట తిరుగుతుంది, 9 రూపాయలతో బెంగళూరు, 99 రూపాయలతో బెంగళూరు అని. వాడు ఎవరు నా కొడుకులు? మీరు పెట్టినా కొడుకు, మీటింగ్లు పెట్టినా కొడుకులు దమ్ముందిలే మీ దగ్గర, దమ్ముందే నా కొడుకు. మీరు ప్రెసిడెంట్ మీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు. ఈ దాంట్లో ఎవడన్నా ఉంటే ఇప్పుడే బయటకు దొరకండి, బయట నా కొడుకులు లీజుకిచ్చిన నా కొడుకులున్నాయి. దీంట్లోకి రాడి ఎంతండి ఇచ్చుకొని వాళ్ళు లీజుకో ఎట్లా జరుగుతుంది? ప్రతి ఊరికి బస్ వేసింది నేను రా. ఈ కడప వాళ్ళని అడుగు, కడప నేనే, పొద్దుటూరు నేనే, భువనేశ్వర్ నేనే, పాండిచేరి నేనే, వేలంకని నేనే. ఏం చేస్తారా మీరంతా? పిల్ల నా కొడుకులు కదరా. ఆ నాకు ఎవరు ఇంకా 4-3 ఉన్నారు. మీటింగ్ అంటే మీటింగ్ కన్యనా కొడుకులు లేక ఏ మీటింగ్ లో ఏం చెప్తారా? ఏం చెప్తారా మీటింగ్ లో? నా కొడకల్లారా, ఇప్పుడు బస్సు ఓనర్ నా కొడకల్లారా. ఒకప్పుడు బస్సు ఓనర్ అంటే వాని అమ్మ వానికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్, దాని కథ ఒక లాడ్జ్ ఉంటాండే, ఒక థియేటర్ ఉంటాండే. బుడముక్కల్లా కొడుకులతో చేరుకున్నారు కదరా. ఏం చేస్తారా మీరు? బాధరా కళ్ళకి నీళ్ళు వస్తున్నారా? బొగ్గుల బస్సు నుంచి మన ఆయన తోలేడరా. ఈ రోజు కూడా నాకు హోస్పేట్, అనంతపూర్ పర్మిట్ 1937 పర్మిట్ నా దగ్గర ఉందిరా. ఆ పర్మిట్ అసలు తెలిసినప్పుడు నీకు ఏం తెలుసు? హిస్టరీ తెలుసురా, జాగ్రఫీ తెలుసురా? నీ ఏమన్నా కల్లారా? బళ్ళారి కూడా అప్పుడు పెట్టి రాసుకుంటే అప్పుడు ఇచ్చిన పర్మిట్ ఉందా? ఇప్పుడు నాకు బాధ అవుతుందిలే. మా నాయన ఎంత సంపాదించినాడేమో కానీ ఇప్పుడు కూడా బాధే. నేను 5 ఏళ్ళు నిలబడి ఒక్క నా ఏమన్నాను కూడా లే. నేను నాకేం కాదులే, నేను ఎవరు భయపడాల్సిన పనిలే. ఖచ్చితంగా చెప్తానా, లీజ్కి ఇచ్చిన బండ్లు అనంతపురం డిస్ట్రిక్ట్ లో పోకూడదు. వస్తారా?
లారా